8వ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారం. అవతారము కథ. సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి, వాగ్దేవి, విద్యాదాయిని. బ్రహ్మదేవుని శక్తిగా ఆమె ఉద్భవించారని పురాణాలు చెబుతాయి. విశ్వసృష్టి సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించడానికి వాక్స్వరూపమైన శక్తి కావాలనుకున్నాడు. అప్పుడు ఆయన తపస్సుతో సరస్వతీదేవి అవతరించింది. ఆమె చేతిలో వీణ ఉండేది. అది జ్ఞానం, కళల ప్రతీక. పుస్తకం విద్యాస్వరూపం, అక్షమాల ధ్యానం, జ్ఞానానికి సూచన. సరస్వతీదేవి ప్రవహించే నది రూపంలోనూ ఉన్నదని నమ్మకం ఉంది. సరస్వతి నది కాబట్టి ఆమెను నదీమాత గానూ, విద్యాదాయిని గానూ పూజిస్తారు. సరస్వతీదేవి ఇష్టమైనవి: పుష్పాలు, తెల్లని జప, చామంతి, కాసులగడ్డ, శ్వేత పుష్పాలు. నైవేద్యం: పాలు, పెరుగు, పాలు, జగేరి, పాయసం, తేనె, ఫలాలు. వస్త్రాలు: తెలుపు రంగు వస్త్రాలు, శుద్ధి, జ్ఞానం సూచకం. అలంకారాలు: తెల్లటి పూలమాల, పసుపు, కుంకుమ తక్కువగా వాడాలి, సరళతకు సూచన. ఇష్టమైన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై నమః. ఇంకో ప్రసిద్ధమైన శ్లోకం: యా కుందీ యదౌ తుషారహారధవలా యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా వందిత, సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేషజాడ్యాపహ. పూజా విధానం: సరళంగా ఇంట్లో చేసే విధానం. స్నానం చేసి శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. పూజా స్థలంలో విగ్రహం, చిత్రం ఉంచాలి. ముందు తెల్లటి వస్త్రం పరచాలి. అక్షరాలు, పుస్తకాలు, వీణ, కలం వంటివి పూజా మందిరంలో ఉంచి శుభ్రపరచాలి. దీపం వెలిగించి, గంధం, పుష్పాలు సమర్పించాలి. తెల్లని పూలతో ఆరాధన చేసి, పాలు, పాయసం, ఫలాలు నైవేద్యంగా పెట్టాలి. ఓం ఐం సరస్వత్యై నమః మంత్రం 21 లేదా 108 సార్లు జపం చేయాలి. చివరగా ఆరతి చేసి, పుస్తకాలు, విద్యాపరికరాలను ఆశీర్వాదంగా స్వీకరించాలి. ఇలా సరస్వతీదేవిని పూజిస్తే విద్య, జ్ఞానం, వాక్చాతుర్యం, కళలలో ప్రావీణ్యం కలుగుతుందని నమ్మకం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.